హాయ్ అండి, అందరికీ నమస్కారం. December 25న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వచ్చేస్తుంది. ఏ నంది పార్టీ రిలీజ్ అనగానే మీకు అర్థమైపోయింది కదా. ఇప్పటికే సో బ్యూటిఫుల్ పిక్చర్స్ని అండ్ బ్లాక్ బస్టర్ పిక్చర్స్ని మనందరికీ అందించారు. కా కానీ, పొలిమేరా 2 కానీ, కమిటీ కుర్రోళ్ళు కానీ, ఇలా మంచి మంచి సినిమాలు ఇచ్చారు. మరి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ December 25న ఆయన రిలీజ్ చేసి అంటే తెలుగు ప్రేక్షకులు అందరి ముందుకి తీసుకొస్తున్నారు. వెన్నెల కిషోర్ గారు ఏదైతే బ్యానర్లో కనిపిస్తున్నారో, ఏదైతే టీజర్లో కనిపిస్తున్నారో అది కాదు, దానికంటే చాలా ఉంది. బోలెడంత థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ చిత్రంలో అని చెప్తున్నారు. అలాంగ్ విత్ అనన్య నాదెండ్ల అండ్ అలాగే రవి అండ్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో ఇవాళ ఈ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్ అండ్ టీం అందరు నాతో పాటు ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం రండి. ఫస్ట్లీ వెల్కమ్. దేనికి అంటే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్కి, ఎందుకంటే వేరే వేరే స్కెడ్యూల్స్ నుంచి కూడా వస్తుంటారు కాబట్టి మీరు ఈ సినిమాకి వెల్కమ్ చెప్తున్నాను నేను. బట్ ఈ సినిమా కూడా 25th వచ్చేస్తుంది. అయితే ఎక్కడ చూసినా మీ ప్రేమే కనిపిస్తుంది. బట్ నేను మోహన్ గారిని అడిగినప్పుడు చెప్పారు, మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు నవ్వుతూ ఉంటారు కాదు, ఇందులో ఒక కథ ఉంటుంది, కథనే హీరో అని చెప్పారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? రైటర్ మోహన్ గారు హీరో ఈ సినిమాకి. యాక్చువల్గా బేసిక్గా ఆయన్నే కథ అంటే బేసిక్గా కథలో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఇంకా కొంచెం మనీష్ గారి హ్యూమర్ యాంగిల్లో చెప్పాలంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక బస్సు పోతుందండి, మంచి క్రికెట్ ఆడడానికి ఒక బస్సు వెళ్తుంది. 12 మంది కూర్చున్నారు అందరూ క్రికెటర్స్. నేను సరదాగా రోడ్డు మీద వెళ్తున్నాను. మోహన్ గారు కోచ్ ఆ ప్లేయర్స్. మోహన్ గారు పిలిచేసి ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి మాకు, ఎక్కుతారంటే నాకు బ్యాటింగ్ మామూలుగా వచ్చింది, బట్ మీరు చెప్పింది నేను చేస్తానని చెప్పాను. వచ్చేయండి బస్ అన్నారు. ఎక్కిన తర్వాత క్యాప్టెన్ ఎవరు అన్నారు, రవితేజ క్యాప్టెన్ అని చెప్పాడు. వైస్ క్యాప్టెన్ అంటే అనన్య నాగల్ అన్నారు. ఓకే డెఫినెట్లీ హ్యాపీగా క్రికెట్కి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా అద్భుతంగా ప్లాన్ చేశాడు. అసలు ఇంకా ఆ బస్ నుంచి మొదలుపెట్టి ఆ టీం మొత్తం, మన వెన్నపూస రమణారెడ్డి గారి టీం చాలా బాగా అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగా చూసుకున్నారు. ఓకే, బ్యాటింగ్ చేసాం. మొత్తానికి మీరు విరాట్ కోహ్లీ అంటారు. అది తెలుస్తుంది తర్వాత. బ్యాటింగే చేసాం కష్టపడి. కోచ్ గారు చాలా ట్రైన్ చేశారు, మంచి బ్యాట్ చేసాము. ఇప్పుడు మా ఫ్రైడేకి వాళ్ళు బ్యాటింగ్ చేయాలి. సో బట్ చూడాలి మరి ఎవరు గెలుస్తామో. ఆ గ్యాప్లో అనీష్ గారు అడిగారు, మీరు క్యాప్టెన్ అని చెప్పి నేను బస్ ఎక్కానండి అన్నాడు. మీరు క్యాప్టెన్ కాదండి బాబు, రవితేజ గారు క్యాప్టెన్ సార్, నాకు సంబంధం లేదు సార్, నాకు బ్యాటింగ్ ఎవరికండి సార్, మీ క్యాప్టెన్ మీరే మొత్తం ఫీల్డ్ సెట్ చేశారు, నాకు సంబంధం లేదు బాబు, నేను ఓన్లీ బ్యాటింగ్ ఉంది సార్ అని చెప్తే అట్లా జరిగింది ఓవరాల్గా. ఓకే, ఇది కొంచెం అర్థం అవనట్టుగా ఇది ఒక కొత్త, ఇది క్రికెట్ కాదు, ఇది సినిమాకి రిలేటెడ్. లగాన్ లాగా. ఓకే, సో ఎవ్రీవన్ అందరూ మెయిన్ ప్లేయర్స్ అన్నమాట మూవీలో. ఓకే, సో గ్రేట్. నాకైతే ఓపెన్ చెప్పంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో చాలా కష్టమైంది అనిపించింది యాక్సెంట్ అండి. శ్రీకాకుళం యాక్సెంట్ ఫస్ట్ చెప్పినప్పుడు నా ట్రాక్ చెప్పారు. ఈ ట్రాక్ అంటే నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కామెడీతో పాటు ఒక చిన్న మన మధ్యలో ఎక్స్ట్రీమ్ కామెడీ కాదండి, ఒక సటిల్ కామెడీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుందంటే అందరికి ఓకే. శ్రీకాకుళం యాక్సెంట్ అనేసరికి నాకు అర్థం కాలేదు, ఏమన్నా ఈ శ్రీకాకుళం యాక్సెంట్ నా వల్ల కాదు, మీరు ఏదైనా తెలంగాణ టైప్లో వెళ్దాం సార్, ఇంకా నేను కూడా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు డూయింగ్ ఇట్ అంటే లేదండి. ఆయన ఫస్ట్ నుంచి పట్టుబట్టాడు, సార్ ఇది ప్రాపర్ శ్రీకాకుళం యాక్సెంట్లోనే వెళ్ళాలి, అది కూడా అథెంటిక్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ డీప్. ఓకే, సో అందుకే ఈ సినిమాలో అయితే నాకు ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు ఈవెన్ ఇంప్రూవైజ్, బికాస్ అది అర్థం చేసుకోవడానికి మాకు టైం పెట్టింది. ఓకే, సో వాట్ ఎవర్ ఈ మూవీలో ఏది మీకు అన్నా సరే ఎవ్రీథింగ్ మాత్రం ఇంక్లూడింగ్ యాక్సెంటే కానీ నేను చెప్పే పంచ్ డైలాగ్ టైం పట్టిందా మీకు అది యాక్సెంట్కి? అంటే డైరెక్ట్ ఫాలో అయిపోయారు పాపం. ఆయన ఈవెన్ డబ్బింగ్లో కూడా ఆయన చెప్పేవారు, నేను ఇంకా ఆయన చెప్పాను సార్ నాకు సంబంధం లేదు, మీరు ఫస్ట్ నాకు డబ్బింగ్ చెప్పేయండి, చెప్పిన తర్వాత నేను మీరు విని చెప్తాను, ఎందుకంటే ఇంపాసిబుల్ అది పట్టుకోవడం. చాలా ఫాస్ట్గా ఉంటుంది, లైక్ మలయాళం లాగా ఉంటుంది అది. సెట్లో కూడా డైలాగ్ సార్ నాకు, ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి డైలాగ్ మీనింగ్ తెలిసింది కదా, మరీ డీప్ శ్రీకాకుళం అనమాట. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కానీ మనకు కొన్ని అర్థం కదా, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏమో అది గ్రేట్ ఈయనకి, ఎందుకంటే నేను ఏం సంబంధం లేదు, ఆయన హెడ్ ఫోన్స్లో మాట్లాడుతున్నాడు, నేను డబ్బింగ్ చెప్పేసాను. ఇంకా సెట్లో కొంచెం అటు ఇటు అయినా సరే మేనేజ్ చేసేవాడు, డబ్బింగ్లో మేనేజ్ చేస్తామని చెప్పేవాడు. సో ఫుల్ క్రెడిట్ గోస్ టు మోహన్ గారు ఓన్లీ కంప్లీట్లీ. ఒకవేళ శ్రీకాకుళం యాక్సెంట్ అందరికి చెప్తున్నా, ఒకవేళ యాక్సెంట్ కనుక నేను తప్పుగా మాట్లాడినా ఏదైనా సరే అది క్రెడిట్ నాకు, బాగా చెప్పుకుంటే కనుక మొత్తం క్రెడిట్ ఆయనకి, బికాస్ నాకు చాలా కష్టమైంది టు బి ఆనెస్ట్. బాగా చెప్పారు. యాక్చువల్గా ఇందులో ఒక చిన్న విచిత్రం ఏంటంటే, ఏదైతే హీరో క్యారెక్టర్ అనుకున్నావు రవితేజ ఆ ఏరియా నుంచి వచ్చిన ఈయన తప్ప అందరూ అనన్య తెలంగాణ అదే కదా. ఇంకా మీరు తననైతే సిఏ గారు
సార్ లోకల్ ఇట్లా అందరూ ఎవరు నేను శ్రీకాకుళం కాదు. సో ఇక రవితేజ గారు ఒక్కరే. మరి మీరు కూడా నేర్చుకున్నారు శ్రీకాకుళం? ఆయన ఎలా కష్టపడ్డారో మా అసిస్టెంట్ డైరెక్టర్లు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మేమందరం ఆఫీస్లో ఒక 3 months నుంచి శ్రీకాకుళంలో యూట్యూబ్ పెట్టుకుని అవే మాట్లాడుతూ ఉంటున్నాం ఆఫీస్లో. అదే ఇప్పుడు రవి కొత్త వర్డ్స్ మీరు ఎలా పట్టుకున్నారు? లేదండి, మన అసోసియేట్ డైరెక్టర్ అరుణ్ జగన్ వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేము వాయితో సహా అందరినీ శ్రీకాకుళం మేము మాట్లాడుతూ ఉంటున్నాం ఆఫీస్లో. నాకు నరేషన్ ఇచ్చేటప్పుడు కూడా చాలా అప్పుడు శ్రీకాకుళం స్నాక్ ఏంటి వచ్చేస్తావా ఇవన్నీ ఏంటది? అలా ఉంటుంది. అలా ఉంటుందంట. ఏంటి వస్తావా అనేదానికి అవన్నీ ఏం మాట్లాడుతున్నారు. ఏమేమి గోదావరి అన్నారు. శ్రీకాకుళం ఎంత బాగున్నారు ఏంటి అనుకున్నాను. అప్పుడు చెప్పారు. మీరు శ్రీకాకుళం తాలూకా అండి? ఎవరైనా ఉన్నారా చంటబ్బాయి తాలూకాలో? మాది పెట్టాపురంతో. కానీ నాకు మీరు డిప్యూటీ సీఎం నాకు సంబంధం లేదు, ఏ యాక్సిడెంట్ ఉన్నా సరే నేను చెప్పింది చెప్తాను అనీష్ గారు. నేను చెప్పింది వేదం. ఏంటంటే శ్రీకాకుళాన్ని మీ వైపు తిప్పుకున్నారు? లేదండి, నాది అంటే కొంచెం అంటే ఛాలెంజింగ్ అనుకోవాలి. అది మీరు సినిమాలో చూడండి. నేను నిజంగా చెప్పాలంటే అనీష్ గారు కూడా డైలాగ్ అలానే ఉండేది చూసినప్పుడు. అనీష్ గారే చెప్పారంటే ఇంక నేను ఫిక్స్ అయిపోయాను. అనీష్ గారు చెప్పేసే వద్దాం అంటే అనీష్ గారు ఏమనేవారు కాదు. ఎందుకంటే ఆయన అంటే బాగా భయము, రెస్పెక్ట్ తెలియదు. నేరుగా వచ్చి చూడడం సార్ అది యాక్సెంట్ రావట్లేదు. నేను అప్పటికి చేసే మధ్యలో నాకు రావట్లేదు అని నేను ఇంగ్లీష్ వర్డ్స్ యాడ్ చేసే మధ్యలో. అనీష్ గారికి వచ్చేసి అంటే మీరు మరీ అంత ఇంగ్లీష్ మాట్లాడకూడదు యాక్సెంట్ అంటాడు ఇద్దరు. ఇంగ్లీష్లో పాటు బూతులు మాట్లాడేవారు. అయ్యో మేనేజ్ చాలా యాక్సెంట్ వల్ల చాలా ఈయన కష్టపడ్డాడండి సినిమా షూట్ లో మాత్రం మట్లు ఎక్స్ట్రీమ్లీ. ఇంకా టోటల్ ఒక రకంగా ఎక్స్ట్రీమ్లీ రెస్పాన్సిబుల్ ఆయన్నే. ఏ క్రెడిట్ తీసుకోలేదు ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే మీకు నిజంగా నా రోల్ నచ్చినా సరే ఎవ్రీథింగ్ రిటర్న్ వైజ్ అయితే సూపర్ అండి. కానీ ఈ ఉచ్చారణ అంటారు కదా, అది మాత్రం చాలా కష్టం అయిపోయింది. అది మాత్రం ఫుల్ పాపం. కానీ ఆ ఫ్రీడమ్ ఇచ్చిన నా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు నిజంగా అంటే చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటాను. అంత జెన్యూన్గా మాటకు గౌరవించి అందరినీ బాగా చూసుకోవడానికి ఆయన చాలా కామండి. కనిపిస్తుంది. ఆయన వెన్నపూసనేనా? ఆయన నిజంగా వెనపూసిన. ఎందుకంటే ఆయన ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఇంపాసిబుల్ అండి స్కై డైవింగ్ నేను అసలు వెళ్ళను, నాకు భయం అండి, నాకు హార్ట్ అటాక్ వస్తాను. వెన్నపూస గారు ఒక 5 minutes ముందు మాట్లాడి ఏమండి నా మాట వినండి నాకు వస్తుంది మీ హార్ట్ అటాక్ మీరు వినండి నేను ఏం చెప్తున్నాను అంటున్నాం. మీరు స్కై డైవింగ్ అలా ఉంటుంది. ఆయన నిజంగా నాకు నేను ఆయన ఫోన్ ఎత్తుంది తెలుసా. ఎందుకంటే ఫోన్ ఎత్తుంది నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన చాలా స్వీట్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ స్వీట్ అన్నమాట. అంటే మనకు నిజంగా ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది ఎంతో మాట. ఇప్పుడు అంతెందుకు యాంకరింగ్ నేను షోస్ చేస్తాను, మీ షోస్ అన్ని చూసామంటేనే మళ్ళీ నాకు చెప్తూ ఉంటారు అనమాట. ఆయన చెప్పే విధానంలో అయ్యో ఈయన అసలు నిజంగా ఈయన కోసం ఎలా అయినా ఇంటర్వ్యూ మనం ఇప్పటివరకు చేసేదానికంటే మనం ఇంకా హైజాక్లు కిడ్నాప్ నెగోషియేటర్కి వెళ్తే అందరు కలిసిపోయి రేలంగి మావలు అయిపోతారు. యాక్చువల్లీ కరెక్ట్ రేలంగి మావే. బట్ రవి ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కాబట్టి మీరు ఉత్తరాంధ్ర వైపుకి వెళ్ళారా? ఇది హీరో అక్కడ నుంచి కెప్టెన్ అక్కడ నుంచి కాబట్టి కెప్టెన్ ఆయన చాలా బాగుంటాడు అనుకున్న కథకి ఈయనైతే కరెక్ట్గా ఉంటాడు. ఈయన పక్కన అనన్య. ఫస్ట్ అనన్యకి చెప్పామన్నమాట తనని ఇమీడియట్లీ చాలా బాగా ఫీల్ అయ్యి తర్వాత పక్కన పేరుగా కావాలి మనకి వీళ్ళిద్దరూ మెయిన్ జంట అనమాట. దాంట్లో ఈ సపోర్టింగ్ కావాల్సినప్పుడు కిషోర్ గారు, అనీష్ గారు, సియా వీళ్ళందరూ అంటే కరెక్ట్గా అంటే వెబ్జిఆర్లో 7 రంగుల్లో ఎట్లా ఉంటాయో మనకి అన్ని క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. అందులో కొంచెం బాగా మనకు కనిపించే కలరు కిషోర్ గారు. అందుకే ఆయన్ని బాగా చేసి మోసం చేసి ఆయన పాలిట ఆయన ఎంత ఉంటే బస్ ఎక్కించి నాకు ఫీలింగ్ సెట్ చేయడం రాదండి బాబు. బ్యాటింగ్ వేసారు వచ్చేయండి. అందుకే చెప్పాలంటే ఈయనకు ఒక వెన్నపూస. ఆయన కాచి నెమ్మది ఆయనకే తెలియదు, ఆయన నెయ్యం చేసాం అన్న విషయం ఆయనకి తెలియదు. నాకు అప్పటికి మ్యాచ్ జరుగుతుంటే అనేజిగా చెప్తున్నారు ఫీల్డింగ్ బాగా స్పెండ్ చేసేవారు. నేను ఫీల్డింగ్ నేను బ్యాట్స్మెన్ సార్ ఊరుకోని సార్ మీరు క్యాప్టెన్ తెలుసు అంటాడు అతను. నేను బేసిక్లీ కామెంటేటర్ అండి. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు నేను కామెంటేటర్ అన్నమాట. మీకేం చెప్పారు? మిమ్మల్ని కూడా కెప్టెన్ అన్నారా? లేదు, నేను 12th మ్యాన్ యాక్చువల్లీ.
12th man నుంచి కాంపిటేటివ్ గా గ్రాడ్యుయేట్ అయ్యాను అనమాట. ఫస్ట్ మిమ్మల్ని బస్సు ఎలా ఎక్కిచ్చారు అని. అదే మోహన్ గారికి ఒక ఆయన మామూలుగా టికెట్ ఇచ్చేసాం, ఆయన టికెట్ ఇచ్చేసాం, ఎక్కేశారు. తర్వాత ఏంటంటే ఆయన జీవితంలో ఎప్పుడు ఊహించిన స్లాంగ్, ఊహించిన క్యారెక్టర్ ఇలాంటిది నేను చేస్తానా అని కూడా ఆయన అనుకోలే. ఎందుకంటే మా యూనియర్ స్కూల్లో ఎక్కువ కనిపిస్తుంది ఇలాంటి క్యారెక్టర్లు. ఆయన పలికే విధానం కానీ లేదా ఆయన ఎంత టైమింగ్లో కామెడీ చేయడం కానీ. సూపర్ కూల్ పర్సన్ అండి ఆన్ సెట్. అంటే ఆయన పాపం ఇప్పుడు తెలియదు కానీ ముందైతే నాకు అనీష్ గారు కళ్ళు మూసుకొని అనీష్ గారు అనుకున్నానుగా ఒక మూల కూర్చొని ఒక కోక్ బాటిల్ క్యాన్ తాగుతూ కనబడతాను నాకు ఆయన మైండ్లో అలా అలా ఉంటారు. ఫస్ట్ టైం టెన్షన్గా అసలు ఆ పేపర్ తీసుకురంటారా, అది ఏంట్రా ఇది ఇప్పుడు ఇది ఫుల్ నాదేనా మొత్తం వెళ్ళాలా అలా ఉంటుంది అని నేను సార్ మిమ్మల్ని ఎలా చూసాను. కాదు, వీళ్ళందరూ కూల్ గా ఉండే వాళ్ళని కాస్త అలా తయారు చేశారన్నమాట. ఒక్క విషయంలో సార్ చెప్పారు 30 పేజీలు 40 పేజీలు ఇచ్చానండి సినిమాతో. అంటే ఈయన కొన్ని చేయాల్సిన రివ్యూలు చేయాల్సిన ఉంటాయి కదండి, ఏ సినిమాకి అని ఉంటుంది కదా. అని ఆ రోజు హెల్త్ కూడా బాగుంది. కేవలం ఒక డైరెక్టర్కి గౌరవించి, అంటే ఏదైనా చాలా విషయం ఆయన చాలా షూటింగ్లో ఉండి మాకు గౌరవించి వెన్నపూస గారికి భయపడి కాదు, వెన్నపూస గారికి మీరు కరిగి కోసం కాసేపు కారపూస అనుకుని అలా కూడా ఉంది. లేదు ఈ టీం అండి, టీం అసలు మనకు తెలియదు అసలు. అది చెప్పానండి నేను. అంతవరకు కూడా కిషోర్ గారు సహజ కామెడీ చేస్తారు, చిన్న చిన్న పంచులు వేస్తారు అట్లా అనుకుంటా, అట్లా తెలుసు. కానీ ఆయన పట్టరాదు, పట్టిన పట్టు విడవరాదు అన్నట్టు అవి ఆ చెప్పిన డైలాగులన్నీ ఉండవు. కానీ మొత్తం సార్ చెప్పేయండి సార్, నాకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పేయండి సార్. క్యారవాన్లో పిలిచారు, చిన్న చిన్న విషయాలు వేరే విషయాలు నన్ను తీయగా క్లాస్ పీకుతూ ఉంటారు. తీయగా మీరేనా తెలియకుండా వెన్నపూసలాగా కాచి నెయ్యి చేసేది? అదే అందంగా ఉంటుంది. సినిమాలు ఎలా నవ్వేస్తారు, బయట చూస్తే చిన్న ఆరా ఒకటి ఉంటుంది, చిన్న హ్యాపీస్. ఇప్పుడు మోహన్ గారు ఎలా ఉంటుంది అంటే వైట్ షాట్ చూస్తే కనుక ఎలా ఉంటుంది అంటే మోహన్ గారు మొత్తం మనది వింటున్నట్టు ఉంటుంది సిన్సియర్గా. పాపం చూడండి సార్, కిషోర్ మోహన్ గారు అంతా ఉంటారు కదండి, దగ్గరకు వచ్చి క్లోజ్ ఉంటే తెలుస్తుంది. మోహన్ గారు చెప్తుంటారు సార్ ఇలా చేయాలి సార్, కాదు సార్ యాక్చువల్ నాకు ఇది కావాలి సార్, నాకు తప్పదు సార్. కానీ అది ఫోకస్ లోకి రాదు, వేరేలా వస్తుంది. బట్ ఇక్కడ నాకు ఈ షూట్ లో కనుక మోస్ట్ అంటే మనం నాకు ఉన్న దాంట్లో మాక్సిమం మంచి కాంబినేషన్ అంటే సీఏ గారితో. అండ్ దగ్గర నుంచి పాపం అక్కడ క్వశ్చన్ రావట్లేదు, ఇట్టే ఉన్నారు. లేదు నేను కొంచెం సేవ్ ద బెస్ట్ ఫర్ లాస్ట్ అన్నట్టు. సో ఆమె కానీ పాపం మనకి మామూలుగానే తెలుగు వచ్చి కూడా యాక్సెంట్ ఉంటుంది కదా, చింపేసింది. ఎక్స్ట్రీమ్లీ ప్రిపేర్డ్గా ఉంటుండే. అంటే ఆమెకు ముందే పాపం ఇచ్చేసేవారు డైలాగ్స్ అన్ని ముందే ఇచ్చేవారు. ఆమెకు సీన్ నెంబర్స్ తెలుసు అనమాట. ఇప్పుడు దీని తర్వాత ఈ సీన్ అని ఒక్కోసారి వీళ్ళు చాలా దూరం ఉంటే కానీ ఈమెకు అడిగేవారు ఇప్పుడు ఈ సీన్ అంటే ఫోన్ కాల్ సీన్. ఇక్కడ ఒక క్యారెక్టర్ చేయడమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా నేను వర్క్ చేశాను అన్నమాట. ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. సో హౌ డు యు లైక్ గెట్ ఇంటూ దిస్? ఎలా జరిగింది అసలు? హూ అప్రోచ్డ్ యు ఫస్ట్? ఏంటి ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మాట్లాడొచ్చు, అర్థమవుతుంది. ఇందాకే చెప్పింది ఆవిడ ఆన్సర్ ఇంగ్లీష్ లేదు, ఆన్సర్ ఇంగ్లీష్ లేదు అని తెలుగులో వచ్చింది. అసలు మీరు ఈ ప్రాజెక్ట్ లోకి రావడం ఎలా జరిగింది? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? లైక్ వచ్చినప్పుడు ఇలా స్లాంగ్ ఉంది, సో డెఫినెట్లీ లాంగ్వేజ్ అనేది టఫ్. No, in my life I've never thought that I can play a cop. Okay, lady finger. Yes, literally, like I mean, look at me. I never thought I could play a cop at all. But thanks to Mohan Garu, he had so much faith in me, and he, like we did a proper look test, and he saw how I looked in the cop outfit and everything, and he was like, "That's it. We have to do this." So. రెండు విషయాల్లో ఆడియన్స్ రెండు సార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే ఒకసారి ఏంటంటే టెరీ అనే సినిమా, విజయ్ గారు టెరీ సినిమాలో ఏమీ జాక్సన్కి మ్యాథమెటిక్స్ టీచర్ రోల్ ఇచ్చారు. నేను అప్పుడు అంటే ఏమీ జాక్సన్ పెట్టుకుని మీరు అసలు టీచర్ రోల్ ఎలా ఊహించుకున్నారని. అదే కదా, అంటే ఇన్ సెన్స్ డెఫినెట్లీ కాకుండా లోపల ఉన్న ప్రాపర్ టీచర్ రోల్ అనమాట ఇచ్చారు. బట్ వెరీ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రోల్, మంచి సబ్స్టాన్స్ ఉన్న రోల్. ఆ తర్వాత డిసప్పాయింట్ ఇక్కడే. నేను ఇప్పుడు ఇందాకన్నా అసలు ఆమెకి నీకు అదే కదా, అంత అందాన్ని ఎక్స్ట్రీమ్లీ డీగ్లేమ్ అసలు ఏంటండి. నేను ఇంటిలో సినిమాలో కథకి ఎంత వాల్యూ ఉందని చెప్తున్నాను. హీరోపై వెళ్ళిపోకండి. ఓకే ఓకే, యా ప్లీజ్ మీరు చెప్పండి ఎక్స్పీరియన్స్. లైక్ ఎలా అనిపించింది ఫిల్మ్ అయిన తర్వాత? డెఫినెట్లీ చాలా మెమరీస్ ఉంటాయి, సేమ్ టైం టఫ్ అనిపించింది ఏంటి ఇది చేసినప్పుడు? Is there any scene that you felt tough like while doing shoot?
I did action, you know, for the first time, and till then I didn't know, like, you know, I used to think we, you know, as heroines we dance and, you know, like that's what we learn and everything, but action is a full-fledged proper choreography. You need to learn what you're doing and everything. I even got bruised while doing an action sequence. ప్రాపర్ లేడీ సీన్ Yeah. అవునా? But that was quite crazy, like ఇంత the అందమైన కాప్ పరిగెత్తే దొంగను కూడా ఆగిపోయేలా చేస్తారేమో అండి, పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం అలా మాట్లాడుతుంది మనం నార్మల్ మాట్లాడేస్తాం. మీరేనా ఆమెకి ఆ రోల్ ఇచ్చింది కొంచెం కష్టమైందని చెప్పింది కూడా మీరే ఇంతకు ముందు. ఆ రోజు మీరు కూడా బస్ ఎక్కువ అయిపోయింది. ఇందాక ఆల్రెడీ చెప్పారా, ఇందాక మన కీపర్ రోల్ ఉండేది బెస్ట్ అసలు. ఓకే, సో అదితి గారు బట్ ఈమె ఇందాక మర్చిపోయినట్టుంది. ఈమె బాగా కష్టపడ్డ సీన్ నాకు గుర్తొస్తుంది ఏంటంటే రెయిన్ సీన్ అంటే మన రెయిన్ సో ప్రాపర్ ఒక సీన్ అది రెయిన్ లో జరుగుతుంటది. ఇప్పుడు భయపడకండి మీరు మోహన్ గారు. అదే సార్. అలా ఆ సీన్ లో ఆమెకి ఏంటంటే టోపీ వేసుకునే ఛాన్స్ కూడా లేదు కదా. వితౌట్ టోపీ ఒకటి రెయిన్ పడుతుంటది. రెయిన్ ఇట్లాగే కళ్ళ మీద పడుతుంటది. అది కళ్ళ మీద ఆటోమేటిక్ మనం ఇట్లా మారుతుండవు కదా. బట్ అది చాలా సిన్సియర్గా చెప్పి డైలాగ్. ఈ డైరెక్టర్ గారు వచ్చేసి ఏమండి కళ్ళు మిటికరిస్తున్నాను లేదంటే నాకు అనిపించింది నోటి వరకు వచ్చింది. చెప్పదు కదా బాబా ఏమండి పై నుంచి వర్షం మిటికరించి ఏమవుతుందండి. అతనేమో డైరెక్టర్ గారు లేస్తాను నాకు ఇలా చెప్పాలి ఫోర్స్గా చెప్పాలంటాడు. పాపం ఒక 6-7 takes చేసిందండి. కానీ చాలా కష్టం. was mentally prepared with that. మొత్తానికి ఈ రోజు తర్వాత నేను నిజంగానే అప్లై చేసుకోవచ్చేమో. ఆ రేంజ్ లో కష్టపెట్టారు మోహన్ గారు, 100%. ట్రైన్ చేశారు ఆ రేంజ్ లో. అండ్ రవి ఇప్పటి వరకు కెప్టెన్ అని మీకు ఇప్పటి వరకు బాధ్యతలు ఇవ్వలేదు, మాట్లాడే బాధ్యతలు. క్యాప్టెన్ లాస్ట్ జస్ట్ కప్ తీసుకుంటారు అంతే. అప్పుడు మా సో ఎలా ఉంది కెప్టెన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, విన్నింగ్ మూమెంట్స్ ఏంటి చెప్పండి. అయ్యయ్యో, అయ్యయ్యో. దేనికి మాకు విన్నారా? దేనికి మాకు సంబంధం లేదమ్మా. Yeah. అమేజింగ్ అండి. ఫస్ట్ వెంకటేశ్వరం చేస్తున్నారు, మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నప్పుడే ఓకే. ఇప్పటి వరకు ఆయన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా విపులంగా. అప్పుడే నాకు ఎందుకంటే హంబుల్ ఉంటావు మామూలు మాట్లాడినావు. ఆ స్టోరీ బస్ ఎక్కించిన స్టోరీ ఇప్పుడే తెలుసుకున్నాను. రైట్. బట్ మిమ్మల్ని ఎప్పుడు ఎక్కించారు? ఫస్టే కదా, లేదు స్టార్టింగ్ అసలు బస్సు మొదలైన మీ దగ్గర బస్ స్టాండ్ నుంచి ఎక్కాను. ఎక్కిన తర్వాత బస్ కదలేదు. ఓకే, ఏ రూట్ లో వెళ్ళాలని డిసైడ్ అయ్యింది మీరు? బట్ ఇది చాలా అంటే మీ రోల్ కొంచెం చెప్పండి కొంచెం మీరు చెప్పినట్టు. మీ రోల్ ఫస్ట్ శ్రీకాకుళం అని చెప్పగానే కనెక్ట్ అయిపోయింది. మరి వైజాగ్ బేసిక్ బట్ అమ్మ నాన్న వాళ్ళందరూ శ్రీకాకుళంలో ఉంటారు కదా, అక్కడే బాగా కనెక్ట్ అయిపోయినా. దెన్ దే నెరేటెడ్ ద స్టోరీ, ట్విస్ట్ టర్న్స్, కామెడీ, క్యారెక్టర్ డెప్త్ ఇవన్నీ చూసేసరికి ఓకే ఇది మనం చేస్తాం అనుకున్నాం. బట్ షూట్ ప్రాసెస్ కూడా ఇట్ ఇస్ ఆల్ ఫన్, మంచిగా అవుతుంది. ఎస్పెషలీ 1991లో జరిగే కదా. 1991లో జరిగే ఇది ఏమైనా యథార్థ సంఘటనలు ఆధారంగా తీసుకొని? అదే ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రెండు మిక్స్ అవుతాయి. అంటే సోర్స్ కెన్ బి యథార్థ సంఘటన అనుకోవచ్చు. బట్ దాని నుంచి అయినవన్నీ ఫిక్షనల్ అనుకోవచ్చు. షర్లాక్ హోమ్స్ అంటే సహజంగా కిషోర్ గారు కనిపిస్తున్నారు కాబట్టి అది చెప్పాం కదండి, ఆయన వాడేస్తున్నాం అని. వాస్తవానికి పక్కన నాగమహేష్ గారు వెనకాలనుకోవడం వేరే, ఆయన ముఖం మీదే వాడేస్తున్నారు. ఈయనలో నిజాయితీ చాలా నచ్చింది, మీకు కూడా అదే నచ్చుంటుంది. ఆయన చాలా మంచివారండి. అంటే ఆయన నాతో మాట్లాడే విధానం బట్టి అర్థమవుతుంది. ఎన్ని జరిగినా ప్రేమతో చిన్న ఇస్తూ ఉంటారు చూడండి, ఆయన అది బాగా నచ్చుతూ ఉంటుంది. ఈయనతో పాటు ప్రభావతి గారు, నాగమహేష్ గారు, ఇట్లా ముగ్గురు ఒక సెక్షన్ అన్నమాట. అదే అండి మాకు అర్థమైంది. ఈ టైటిల్ ఇక్కడ ఏంటంటే మంచి మంచిగా ఉంటారు క్యారెక్టర్స్. అదే షేర్ లాక్ హోమ్స్. వీళ్ళ ముగ్గురు సమానం, అంటే 3 పాత్రలు సమానం. వాళ్ళొక బ్యాచ్. సియా గారు ఇదంతా ఒక సెక్షన్ అన్నమాట. రవి, అనన్య వీళ్ళంతా అట్లా కలుస్తాయి దారులు. ఇది సో మీరిద్దరు ఒక అంటే ఒక ఫ్యామిలీ లాగా అంటే ఆనిష్ గారు పెట్టారు. అదితి గారు సియా మనకి నేనింతే టైం. ఆవిడ శ్రీకాకుళం ఎప్పుడైతే స్లాంగ్ నేర్చుకొని ఎప్పుడైతే కోఆపరేట్ చేసి ఇప్పటి నుంచి అదితి ఆవిడ. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. అదితిగా అవుతాం అనమాట. యా, బట్
నాకు వేరే ఈవెంట్లో అడిగినప్పుడు ఇదేంటండి మధ్య మధ్యలో ఇలా కట్ చేశారు ఈ పేరుని అంటే ఇది షేర్ అంటే ఎవరండి పేరు చెప్పండి షర్మిలమ్మ లోకనాథం హోమ్స్ ఓం ప్రకాష్ సో అలా కలిసిందంటండి అలా కలిసి పేరులో కామెడీ వినపడుతుంది మిమ్మల్ని చూడగానే ఎక్స్పెక్ట్ చేసేది అది బట్ ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఏదైతే పోస్టర్ చూసి వెన్నెల కిషోర్ గారిని చూసి థియేటర్కి వస్తారో ఫన్ కంటే ఎక్కువ దీంట్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి సస్పెన్స్ ఎక్కువ ఉంది అని మోహన్ గారు ఎలా చెప్తున్నారు రాశారంటే ఆల్మోస్ట్ ఐ వుడ్ సే అఫీషియల్గా చెప్పచ్చు ప్రతి క్యారెక్టర్ కి అంటీన్ వేరియేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు క్యారెక్టర్ ఫస్ట్ ఒక మీటర్తో స్టార్ట్ అవుతుంది అది ఎండ్ అయ్యేసరికి ఎన్నో రకాల వేరియేషన్స్ వెళ్తుంది ఈవెన్ సియా గారి క్యారెక్టర్ అయినా సరే అనీష్ గారిది అయినా సరే రవి గారిది అయినా సరే అందరిది కూడా ఎవ్రీ వన్కి మంచి యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్నట్టుగా రాశారు మోహన్ గారు. రైట్ ఏజెంట్ సాయి సినిమా చాలా మంది అంటే Q&A సెషన్లో కూడా అడగడం జరిగింది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనేది వచ్చింది నవీన్ పోలిసెట్టిది అండ్ దానికి దీనికి ఏదన్నా ఉందా దాని తర్వాత డిటెక్టివ్ కైండ్ ఆఫ్ వచ్చాయా ఎందుకంటే వీళ్ళందరూ ఒక దే ఆర్ ఇంటూ ఇన్వెస్టిగేటింగ్ థింగ్ కదా ప్యూర్లీ ఇన్వెస్టిగేటివ్ మూవీ కదా ఇది అది కాదు ప్రాపర్ స్టోరీ ఓకే సో ఇన్వెస్టిగేషన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అదొక అంటే చెప్పాను కదా 20% అన్నీ ఉంటాయి తప్పు ఉంటుంది అట్లా అన్ని యాక్షన్ ఉంటుంది సెటప్స్ కూడా చాలా బాగా చేశారు బ్యాలెన్స్డ్గా ఉంటుంది బీచ్ లో భీమిలి బీచ్ లో అంటే మేము ఎప్పుడు వైజాగ్ ఉండే కదా వెళ్తున్నా మేము ఎప్పుడు వెళ్ళే బీచ్ కి ఏంటి మొత్తం మారిపోయిందని చూసాను సెట్కి వెళ్ళేసరికి మొత్తం ల్యాంప్ సెట్ చేశాను షాక్ అయ్యాను నేనైతే సో అంత స్కేల్లో యాక్చువల్గా మాకు చాలా సంతోషమైన నాకు ముఖ్యంగా చూసిన తర్వాత వంశీ నందిపాటి గారు యా ఎస్పెషల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది వంశీ నందిపాటి గారే మనకు లేదండి మీరు ఆయన గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి దాని తర్వాత నేను క్వశ్చన్ వేస్తాను ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది కదా నా క్వశ్చన్ తర్వాత ఆన్సర్ కంటే ఆన్సర్ తర్వాత క్వశ్చన్ అదే ఆయన చూసిన తర్వాత ఆయన జడ్జ్మెంట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా చాలా ప్రూవ్ అయినాయి అవును ఆయన కాకి 50 కోట్లు అంటే 50 కోట్లు వచ్చేసింది అది కదా అంతకుముందు కబడ్డీ కుర్రాళ్ళు అంతకుముందు పొలిమేర అంతకుముందు 2018 అని మలయాళం సినిమా ఒకటి చేశారు అక్కడ నుంచి స్టార్ట్ చేశారు సో ఇది చూసిన తర్వాత ఆయన ఫస్ట్ చెప్పిన మాట అదే ఇది యాజ్ రిలీజ్ చేస్తే మంచి హిట్ అవుతుంది నేను చెప్పిన చిన్న చేంజెస్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది సో ఆఫీస్కి రండి మిగతాది మాట్లాడదామని రమణారెడ్డి గారికి నాకు చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు నిజంగా ఇచ్చిన వాళ్ళ టీము ఆయన టీము చూస్తే వాళ్ళ ఆఫీస్ కూడా ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చదూరంలాగా అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు అయిపోతూ ఉంటారు రకరకాలుగా జరుగుతూ ఉంటుంది అన్నమాట చూసి కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ చేంజెస్ మాత్రం చెప్పారు ఫస్ట్ రైట్ పోస్ట్ ప్రొడక్షన్ ఒక రకంగా we would say full credit to వంశీ గారు only because we are literally sitting here and giving the interview అండ్ డెఫినెట్లీ ఐ ఆస్క్డ్ హిమ్ అన్నమాట ఈ ఈవెంట్ అయిన తర్వాత స్టేజ్ దిగ్గానే ఇంత పెద్ద సక్సెస్ కదా ఎందుకు డెఫినెట్లీ ఉంటుంది కదా దాని తర్వాత ఇంకా బిగ్గెస్ట్ ఫిల్మ్కి వెళ్తారేమో అని అనుకుంటాం బట్ కొంచెం స్కేల్ వైజ్ స్మాల్ ఫిల్మ్కి అంటే మీరు చూస్తే ఆయన వేరియేషన్ తీసుకోండి పొలిమేర 2 అని తీసుకోండి కమెడీ కుర్రోలు లైక్ అన్ని డిఫరెంట్ టైప్ ఉన్నాయి చూడండి అలానే ఐ థింక్ I'm glad that he saw the difference in this movie also. Correct. Actually, he mentioned one. Yeah. Correct. Especially he mentioned that 40 minutes చాలా బాగుంటుందండి నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను దాన్ని అని చెప్పారు ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు మాట్లాడుతూ కూడా చెప్పారు నాకు లాస్ట్ 40 minutes లైక్ చాలా బాగుంటుంది ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అండ్ ఆయన ఉద్దేశం ఒకటి దీంట్లో ఫన్ ఎక్స్పెక్ట్ చేయండి బట్ దానికి మించి చాలా ఉంటుంది వెన్నెల కిషోర్ గారిని కూడా చాలా డిఫరెంట్ ట్రైలర్ కూడా దే మేడ్ షూర్ దట్ మరీ ఫన్ గా కాకుండా కరెక్ట్ దట్ సీరియస్నెస్ మెయింటైన్ అయితే ఉండింది దాంట్లో Like you will laugh in the movie, but you will also have emotional moments. It's a beautiful story. ఓకే ఇది ఎలా ఉంటుందండి ఎమోషనల్ ట్రై చేస్తారా లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ అలా ఉంటుందా షడ్రుచి ఉగాది పచ్చడికి 7 ఎట్లా ఉంటాయి 7 డేస్లో అయ్యే ఒక కథ అనమాట అన్నీ ఉంటాయి అన్ని జనరల్ ఈవీ గారి దగ్గర నుంచి వస్తే 1 నుంచి 100 వరకు ఫన్నే ఉంటుంది కదండి అట్లా ఆయన ఎమోషన్ కూడా చాలా బాగుంది డెఫినెట్లీ బట్ ఎక్కువ శాతం ఎమోషన్ 50 బట్ మేబీ మేము అనగానే ఈవీ గారు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫన్ కామెడీ ఎంటర్టైనర్ ఇందులో ఎక్కువ థ్రిల్ ఉంటుంది లాస్ట్ చెప్పారు కదా 40 minutes అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు ఇంతవరకు నేను కథ చెప్పేటప్పుడు ఎంతమందికి చెప్పారు అంతమంది ప్రెడిక్ట్ చేయలేదు అలాగే రమణారెడ్డి గారు కూడా అంటే అదితిని ఇప్పుడు చూస్తుంటే చాలా నేను ఇంత టైంలో చూసి ఇప్పుడు చూస్తే ఆవిడ ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నారండి సీక్రెట్ మీరు కూడా వెన్నెల టైంలో చూసిన ఇప్పుడు చూసిన ఇప్పటివరకు అలా మిమ్మల్ని కూడా మేము ఆ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం కదండి వెన్నెల దగ్గర నుంచి ఇంటి పేరుగా మీరు అన్ని మంచి చూడాలనుకుంటారు కదా మీకు మంచిగా కనపడుతుంది అండ్ అనన్య గురించి చెప్పాలంటే మీరే చెప్పాలనుకుంటే ఎందుకంటే మీకు ఒక పాట ఉంది మీకు ఒక జర్నీ ఉంది మీకు ఒక లవ్ స్టోరీ ఉంది యా
సో అనేది క్రేజీ క్యారెక్టర్ అండి ఇందులో. వెరీ నైస్. అంటే మీరు అన్నట్టు సాంగ్ షూట్ చేసేటప్పుడు ఇట్ వాజ్ ఆల్ ఫన్ అండ్ ఆల్. అండ్ ఏదైతే నేను చెప్పానో సెట్ ఇంగ్లీ బీచ్ లో సెట్, అక్కడ మేజర్ సీక్వెన్స్ నడుస్తుంది అనమాట. రైట్. అందులో దేర్ వాజ్ వన్ మోర్ ఫైట్ దట్ వి షాట్. ఫిషర్మెన్ ఇదంతా ఉంటుంది. సారీ చెప్పేస్తాను, చెప్పండి. సారీ చెప్పేస్తున్నాను, అంతవరకు చెప్తా అంటున్నారా? సో మొత్తం నైట్ సీక్వెన్స్ ఉంటాయండి. నేను అనుకున్నా అంటే మనం అంటే కుర్రలో సరే చేస్తాను కదా, ఎంతైనా సరే ఏదైనా సరే. బట్ ఆమె మనం అంటే కుర్రోళ్ళం కదా అంటే మీరు అనన్య అని ఏమంటున్నారు ఇప్పుడు? అంటే కొంచెం సుకుమారంగా ఉంటారు కదా. అమ్మాయేనా? ఓకే, యా. బట్ అంత ఎంతూజియాజం, ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ ఎంతూజియాజంతోనే చేశారు ఆవిడ. మొత్తం ఆల్ నైట్ షూట్స్ చేశాం మేము. నైట్ షూట్స్ లోనే అంత ఫిజికల్లీ ఎక్స్టెన్సివ్ వర్క్ చేయడం అంటే మామూలు విషయం కదా. ఆ విషయం మాత్రం వెరీ గుడ్. డెఫినెట్లీ. యాక్చువల్లీ పోలీసులు ఉన్నారు, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక డిటెక్టివ్ ఉన్నాడు అంటే ఏదో జరిగింది, కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, డిటెక్టివ్ హెల్ప్ కావాల్సి వచ్చింది, మొత్తానికి మీకు కూడా కేసు దొరికింది. పెన్ పేపర్ సాల్వ్ చేసేలో ఉన్నాను ఇప్పుడే. అదే పజిల్, ఆ మాయదారి ఎవరు అనేది మేము చాలా బేసిక్ గా నాకు బయట చెస్ బోర్డ్ గమనించారు. చెస్ బోర్డ్ అది కూడా మీరు ఉందా? ఎంత చేసినా నిన్ననే వెనుక సీఐ గౌతమ్ గారు ఉన్న విషయం మీరు చెప్పలేదు. మీరు చెప్పేశారు కాబట్టి మేము ఆవిడ ఉన్నారా లేదా సమ్ టైమ్స్ చెప్పేస్తే కూడా లేరు అనుకుంటామని కూడా చెప్పే ఓవర్ ఇంటెలిజెంట్ అనుకుంటారు. ఖచ్చితంగా లాస్ట్ షాక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, అలా కూడా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. మీరు కూడా కావచ్చు, ఒకసారి చెప్పలేము. డిటెక్టివ్ లో కూడా నెగటివ్ షేడ్ ఉండొచ్చు, హూ నోస్. అండ్ యా, కానీ కిషోర్ గారు మీరు చెప్పండి, డెఫినెట్లీ ఒక్కొక్క సినిమా అప్పుడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఆల్రెడీ చేసిన డైరెక్టర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు అండ్ లెజెండరీ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం యూనో ఎక్స్పీరియన్స్ ఉండి కొత్త ఫిలింతో వచ్చే వాళ్ళతో కూడా వర్క్ చేస్తుంటారు. ఎలా ఉంటుంది అసలు ఒక్కొక్క ఫిలింకి ఒక ఎక్స్పీరియన్స్, ఈ సినిమాకి ఎస్పెషల్లీ అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు? నేను ప్యూర్లీ ఎక్స్ట్రీమ్లీ డైరెక్టర్ డిపెండెంట్ యాక్టర్ అండి. డైరెక్టర్ ఎలా ఉంటుందో యూజువల్గా దట్స్ హౌ మై రోల్ ఇస్ గోనా బి ఇన్ ద మూవీ. అంటే మై కామెడీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చాలా డిపెండ్ కాబట్టి నాకు ఆ విషయంలో ఇక్కడ చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ నేను ఎక్స్ట్రీమ్లీ ప్రిపేర్డ్ ఉండేవారు. ఒక రకంగా ఇందాక అన్నారు కాబట్టి ఈజ్ కాల్డ్ రైటర్ మోహన్. రైట్. సో రైటరే డైరెక్టర్ అయినప్పుడు మనకు యూజువల్గా మాక్సిమం మనకు ఏదైనా ఉన్నా ఇంప్రూవైజ్ ఉన్నా కానీ అక్కడే అని కట్ చేస్తారు. లేదు సరే పడదు, ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అలాంటివన్నీ చాలా ఈజీ ఉంటాయి. రైట్. సో ఐ వాస్ ఫుల్లీ డిపెండెంట్ ఆన్ హిమ్ ఆన్ దిస్ సెట్ ఫర్ షూర్. అట్ ద సేమ్ టైం లైక్ కంప్లీట్లీ అంటే వెనల్ కిషోర్ గారు అనగానే ఫన్ జనరల్లీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ సినిమాలు మెజారిటీ ఆఫ్ ఫిలిమ్స్ అలానే వచ్చాయి. బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ ఏదైతే ఉన్నాయో కాంబినేషన్స్ కూడా అలానే సెట్ అవ్వడం, హీరోది మీది కాంబో కూడా అలానే సెట్ అవ్వడం జరిగింది ఎనీ హీరోతో చూస్తే. అండ్ ఈ ఫిలింలో దగ్గరికి వచ్చేసరికి ఆ ఎమోషన్ స్టోరీలా ఉంది, నేను మారుతుంది. థ్యాంక్ యూ. సో అలాగే సో ఈ ఫిలిం దగ్గరికి వచ్చినప్పటికీ డెఫినెట్లీ సీరియస్ కూడా మీకు కూడా ఎలా అనిపిస్తుంది? ఒక బ్రేక్ లా ఉంటుందో ఒక ఇలాంటి ఫిలిమ్స్ చేసినప్పుడు? నేను అంత ప్యాషనెట్ కాదు, బేసిక్ గా జస్ట్ ఇప్పుడు నిజం చెప్పండి. చేసుకుని వెళ్ళిపోవడం జోక్ కాదు, జెన్యూన్ ఓకే. జస్ట్ చేసుకుని వెళ్ళిపోవడం అంతే. ఏ బస్ చూస్తే ఆ బస్ బ్యాటింగ్ ఏమంటే ఫస్ట్ అంటే దాని గురించి ఆలోచించరా మీరు? డెఫినెట్లీ ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, ఈ స్క్రిప్ట్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాను, ఆర్ ఇంకో 2 స్టెప్లు ఎక్స్ట్రా. పర్మనెంట్ అండ్ ఐఎమ్ వెరీ కంటెంట్. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఓపెన్ గా చెప్తున్నా, నాకు నేను అతడు అనే సినిమా ఒక యూఎస్ లో థియేటర్లో చూసినప్పుడు ఏం సినిమా అసలు ఏమున్నాడు మహేష్ బాబు అనుకునేవాడిని. అలాంటి నేను దూకుడులో అంతకన్నా యాక్ట్ చేశాను. అక్కడితో నాకు యాక్చువల్లీ నా లైఫ్ గోల్ అయిపోయింది. అంటే ఒక మనిషి నిజంగానే యాక్చువల్లీ బంపర్ ఆఫర్ అది. యాక్చువల్లీ ఆయన మహేష్ బాబు గారితో లిటరల్ ఒక సీన్, అది కాకుండా లెజెండ్స్ ఉండే ఆ మూవీలో, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, అలాంటి లెజెండ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ వాళ్ళది. అందులో రివ్యూస్ లో కూడా నా పేరు రాశారు, వెల్లెక్ష్యూర్ రోల్ అని. దాంతో నా లైఫ్ గోల్ అయిపోయింది. ఇంకా చాలు, ఎందుకంటే దీనికంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు అనుకో, పైన అరే నీకు ఇంకెంతగా అని చెప్తారు. సో అక్కడి నుంచి ఇదంతా బోనస్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆ విషయంలో ఇంకా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అవి నాకు లేవు, అలా ఏం లేదు. 100%. ఏం చూడడం జరుగుతుంది అసలు ఒక రోల్ లో? ఒక డైరెక్టర్ వచ్చి వెనల్ కిషోర్ గారిని మేము కాస్ట్ చేసుకుందాం, నాది ప్యూర్ గా రెమ్యునరేషన్, నాది ప్యూర్లీ బడ్జెట్, హ్యూమర్ ఉండాలి నాకంటే. హ్యూమర్ ఉండాలి. ఇట్ షుడ్ బి లిటిల్ ఐ ప్రిఫర్ క్లీన్ హ్యూమర్. రైట్. కొంచెం లిటిల్ సబ్స్టెన్స్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ నా వల్ల కొంచెం స్టోరీ కదిలితే హ్యాపీ. మీ వల్ల స్టోరీకి సంబంధం లేదండి, బట్ హ్యూమర్ బాగుందంటే కూడా హ్యాపీ. ఓ ట్రాక్ లా అలా ఉన్నా కూడా హ్యాపీ. ఏదైనా సంథింగ్ ఉండాలి అట్లీస్ట్. నా వల్ల స్టోరీ అనేది కొంచెం ముందుకెళ్ళాలి, లేకపోతే హ్యూమర్ అని ఉండాలి. రెండు లేకపోతే ఇంకా ఆడియన్స్ నోటీస్ చేయాలి.
డెఫినెట్లీ. అండ్ మీ సినిమాలు మాకు ఫన్ లెవెల్ అది చూడడం చాలా చాలా ఇష్టం. బట్ మీకు పర్సనల్గా ఎలాంటి సినిమాలు వస్తుంటే వెన్నెల కిషోర్ గారు వెళ్ళాలంటే లైక్ చూడాలి అంటే ఏ ఫిలిమ్స్? అంటే నేను నా మూవీస్ అయితే నేను చూసుకోలేనండి. నాకు ఒక వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. నా కామెడీస్ నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ నా వాయిస్ నచ్చదు. నా ఏమంటారు ఏదైనా సరే నేను చూడలేను. అందుకని నేను వస్తే వెంటనే కిందకి వెళ్ళిపోతాను. ఇంకేంట్రా ఆ సీన్ అయిపోయి చెప్పు అంటే యా డెఫినెట్లీ. ఓకే. అంటే చాలా మందికి ఉంటుంది అట్లా. వెంటనే వాళ్ళు జడ్జ్ చేసుకోలేరు. అనీష్ గారు మీకు కూడా ఉంటుంది అలా? 100% ఆయనకు ఉంది. నేను నాకు 2 సార్లు చెప్పాడు ఆ విషయం. అవునా? ఓకే ఓకే. ఆయన సీన్ ఆయన చూసుకోలేరు. ఓకే. జనరల్లీ చూసుకుంటే ఇంకొంచెం ఎక్కడన్నా ఇలా ఉన్నా అది హ్యాట్స్ ఆఫ్ అండి. ఎవరైతే వాళ్ళు చూసుకొని జడ్జ్ చేసుకొని బెటర్ చేసుకుంటే మాత్రం గ్రేట్ అది. ఓకే. ఎందుకంటే మనం చేస్తుంటే చాలా ఫ్లాస్ ఉంటాయి. క్రేజీ. బట్ యా ఇంకా గంటలైనా చూసుకుంటాను. ఏమన్నా అనిపిస్తుందండి ఇక్కడ కొంచెం కాస్త ఎక్స్ప్రెషన్ ఇలా ఇలా తిరిగి ఉండాల్సింది, అరే హెయిర్ కొంచెం సెట్ చేసుకో, ఇలాంటివన్నీ ఉన్నాయా? ఓకే. బట్ కానీ అలా చూస్తూ ఉండిపోతాను. క్యాప్టెన్స్ కి తప్పదండి. ఎక్కడ ఏ టీం మిస్టేక్స్, ఎక్కడ ఏ ప్లేయర్ మిస్టేక్ జరుగుతుందని చేసుకోవచ్చు. ఓ అందుకే నేను క్యాప్టెన్ అయ్యాను. అంటే రవి ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్ కూడా. మంచి రైటింగ్ స్కిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేదండి. యా నాకు ఆడవారి మాటలు ఆడవారు మీకు జోహర్ మూవీలో కలిసాడు ఇతను. ఓకే. నేను శర్వానంద్ గారిది వన్ ఆఫ్ మై మంచి సీన్ అది. సో అప్పుడు కలిసాడు. చాలా పెద్ద డైలాగ్ అనమాట. ఆల్మోస్ట్ 2 pages, టూ మెనీ వేరియేషన్స్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మా యాక్ట్ స్టార్ట్ అవుద్ది. నాది శర్వానంద్ గారిది కొంచెం ఫన్నీ యాక్ట్ అనమాట. ఓకే. పాపం మనం వచ్చి మెట్ల నుంచి దిగి మొత్తం 2 pages డైలాగ్ టక్క చెప్పారు ఫస్ట్ ఎక్కి చెప్పి మా యాక్టింగ్ అప్పుడు ఏమైందంటే నేను చేస్తుంటే సర్వాన్ని నవ్వు వచ్చేసింది. తర్వాత ఆయన చేస్తుంటే నాకు నవ్వు వచ్చేసింది. మేము సింపుల్ క్యాజువల్ గా సారీ నవ్వు వచ్చేస్తుంది, సారీ వన్ మోర్ వెళ్దామని ఈయన మళ్ళీ 5-6 టేక్లు అయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి అలా పర్ఫెక్ట్ గా ఒక్క దగ్గర కూడా ఆయన వల్ల టేక్ బ్యాడ్ అవ్వాల. నాకే జాలేసింది సార్. నేను వెళ్ళి అడిగే డైరెక్టర్ కాదు సార్ మనం అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తీసుకుందామంటే లేదంటే ఆ ఫ్లో బాగుందని చెప్పి పాప ఎంత తిట్టుకున్నాడు కానీ నాకు ఆ రోజు అన్న చెప్పారు అనమాట. వచ్చి బాగా చేస్తున్నాను, న్యూయెన్సెస్ అవి బాగున్నాయి. సెటిల్ అయ్యారని ఇంకొక యాక్టర్ వచ్చి అందులోనే కొంచెం వెల్ నోన్ యాక్టర్ చాలా అప్రిషియేట్ చేస్తే మంచిగా అనిపిస్తాయి కదా. సో ఆ 5-6 takes చేసినప్పుడు కూడా సీన్ కూడా బాగుపడింది. సో అలా పరిచయం జరిగిందనమాట. ఇలా క్యాప్టెన్ అయ్యారు అక్కడ. అసలు అన్న గుర్తుంటుందో కూడా అనుకోలేదు. నేను ఇందాక నేను మాట యా. సో డెఫినెట్లీ అంటే ఓ పక్క హీరోగానే కాకుండా ఇంకో పక్క రైటింగ్ అండ్ డైరెక్షన్ స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందరితో హంబుల్గా ఉండాలి. డెఫినెట్లీ. నెక్స్ట్ కదా మీకోసమే. అండ్ ఈ బస్సులో ఇంకా ప్రయాణికులు ఎవరినైనా మనం మర్చిపోయామండి? కాళికేయ ప్రభాకర్ గారు ఉన్నారు, అండ్ భద్రం గారు ఉన్నారు, మహేష్ గారు. అండ్ భద్రం గారిది నా కాంబినేషన్ ఒక రకంగా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ రోల్ అనమాట మూవీలో. అసలు హీ నెయిల్డ్ ఇట్. అంటే నేను ఫస్ట్ టైం భద్రం గారు అంటే నాకు బాగా మారుతి గారి మూవీస్ లో గుర్తు. అంటే ఆయన కొంచెం ఆయన వన్ ఆఫ్ ద రేర్ అండి. ఐ వుడ్ సే వేణుమాధవ్ గారి లాగా ఆయన ఓవర్ యాక్షన్ చేసినా మనకు నవ్వు వస్తుంది. మనకి ఎక్కడ కూడా ఇరిటేట్ అవ్వదు. వేణుమాధవ్ గారు గమనిస్తే ఈజ్ ఓన్లీ వన్ అనుకుంటా. ఎంత ఎక్స్క్లూజివ్ చేసినా సరే మనకి ఎక్కడ కూడా లౌడ్ అనిపించదు. అది బాగా మనం ఎంజాయ్ చేస్తాం. అవును. భద్రం గారు కూడా అంతే. అసలు ఎంత లౌడ్ చేసినా హీ సమ్హౌ గెట్స్ ఇట్ రైట్. అలాంటిది ఈ సినిమాలో అది కాకుండా ఈవెన్ ఎమోషన్ సీన్స్ కూడా చింపేశాడు. అసలు వేరే లెవెల్ చేశాడు. అండ్ మీ పేరెంట్స్ ఎస్పెషల్లీ మీ అసిస్టెంట్స్ పేరెంట్స్ అంటే బ్యాట్స్మెన్ అయితే వీళ్ళు హెల్పర్ అన్నర్స్ అనమాట ఇద్దరు. నేను ఓన్లీ బ్యాటింగ్ చేయడం వరకే. పాపం వాళ్ళే పరిగెత్తి రన్స్ తీసుకొచ్చారు. సో ఇద్దరు మైండ్ బ్లోయింగ్ అసలు ఇద్దరు. కానీ అది చాలా రేర్లీ జరుగుతుంటుంది కదా. అంటే పేరెంట్స్ పాత్ర పోషించే వాళ్ళకి కూడా ఆ ఇంపార్టెన్స్ దక్కడం అనేది రోల్స్ రాయడం బాగా రాశారు. ఎవ్రీ ఫ్రేమ్ కదా, దట్స్ ద బెస్ట్ థింగ్. యా యా. ప్రతి క్యారెక్టర్ కి ఆ ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందేమో కదా. గ్రూప్ గా ఉంటారు. ఆయన ఒక వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఆ బీచ్ సీన్ లో కార్ లో నాది సియా గౌతమ్ అందరిని చంపేసి మీది మాక్సిమం బీచ్ లోనే ఉందా లేకపోతే మీకు బీచ్ తో ఆల్రెడీ ముందు పరిచయం ఉందా? ఓకే. అనన్యతో ఒక ఇంటిమేట్ సీన్ ఉంది. ఓకే. మా మమ్మీని షూటింగ్ తీసుకొచ్చారు అనమాట. మా మమ్మీ మా కజిన్స్ ఒక ఇద్దరు వచ్చి కూర్చున్నారు మంచిగా వాటర్ దగ్గర కూర్చున్నారు. ఇంటిమేట్ సీన్ కజిన్స్ వచ్చారు. అంటే నాకు అంత ఉంటుందని తెలియదు. అంతుందా?
మోహన్ గారు అంత లేదే అని కంటెంట్ అది కాదు కదా చెప్పు పాపం అలాగే ప్రభాకర్ మధ్యలో ఇంటిమీడియట్ అమ్మలు మేము ఇందాక మీరు చిట్టపట చినుకులు అనలేదా రెయిన్ సీన్స్ మేము అక్కడ చెప్పు పాపం కార్లో ఇద్దరం ఇప్పటి వరకు కాళికే గారు రాలేదు ఇంకా. మీ మదర్ వచ్చారు, మీ కజిన్ వచ్చారు. మీరు చెప్పినప్పుడు వాళ్ళు ఇంటిమీడియట్లో ఉన్నారమ్మా చెప్పడం ఆపితే వెళ్తారు ముందుగా. ఆ సీక్వెన్స్ ఇంటిమేట్ మన టీజర్ లో కూడా పెట్టాం ఆ సీన్ కొంచెం ఇంటిమేట్ గా అవుతుంటుంది. అప్పుడు కూడా మమ్మీ కూడా కొంచెం ప్రోగ్రెస్ ఆలోచిస్తుంటుంది, పెద్ద ప్రాబ్లం లేదనుకున్నాం. కొన్ని సీన్ల తర్వాత ఇంకా యాక్షన్ సీక్వెన్స్ ప్రభాకర్ గారు యాక్షన్ సీక్వెన్స్ మా మమ్మీ లేచి వెళ్ళిపోయింది అనమాట. షీ కుడెంట్ సీ ద యాక్షన్, షీ కుడెంట్ సీ ద వైలెన్స్ అగైన్స్ట్ మీ. ఓ రొమాన్స్ అయినా కట్టుకున్నారు కానీ యాక్షన్ ఓకే. అవునా సరే మళ్ళీ మమ్మీ ఎక్కడ ఉన్నాడు? లేదు నేను వెళ్ళిపోయాను. మదర్ సాధారణంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అదర్ వే రౌండ్ ఉంటుంది. ఇంటిమేట్ సీన్ ఏంట్రా ఏం జరుగుతుంది ఆల్రెడీ మద్దతుతో పెళ్లి సెట్ చేశా ఇదేది ఉంటుంది వాయిస్ జరుగుతుంది అనుకోండి. కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే సినిమాలు చేయకరా అంటే చేస్తే మమ్మీ చేస్తే కానీ ఇలా మెమరీలా చెప్పడానికి అంటే ఒక మంచి దీంతో చెప్పడానికి మీకేది సీన్ లేదండి? అన్ని వైల్డ్ గానే ఉన్నాయి ఇక్కడ అంతా. అనీష్ గారు కాంబినేషన్, ఇక్కడ రెయిన్ అన్నారు, ఇక్కడ బీచ్ అన్నారు, మీది మీరు కూడా మోహన్ గారిలా చేస్తున్నారు. ఆయన మట్టు డైరెక్ట్ కూర్చోండి, ఆయన ఇంటర్వ్యూకి రావడమే గొప్ప. తర్వాత కూడా మీకు యాక్చువల్గా ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే పప్ని అభిమన్యులో ఉంటుంది. అలా చిక్కిపోయారంటారు ఆయన కిషోర్ గారి దగ్గర నుంచి ఇటు ఆవిడ దగ్గర నుంచి అట్లా 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 ప్రతిదీ. ఐ థింక్ సియా సారీ నాకు కూడా అలా అదితి చెప్తే బాగుంటుంది అనుకుంటా అబౌట్ అనీష్ గారు కాంబినేషన్ సీన్స్ అన్ని ఎక్స్పీరియన్స్. కాంబినేషన్ కూడా లేదా అండి? She is guessing the whole movie. యా నువ్వు చెప్తే ప్రాబ్లం. These questions are making you guess the whole movie. ఇప్పుడు మీరు ఇంకా 2-3 అడిగితే స్టోరీ చెప్పేసి ఇక్కడే. I had my maximum scenes with Kishore Garu actually, and honestly, I have never done comedy before this, and it was so much fun because it was very situational. It was very subtle. I learned like so much from him. He's very modest, you know. He's just praising everybody one by one, and nobody, you know, like he's quiet. He's not telling about himself, but honestly, he's a big dhamaka, like a big package, full of talent. Feeling is mutual. గ్రేట్. అండ్ ఎస్పెషల్లీ మంది పాడిన పాట చాలా చాలా ఫేమస్ అయింది. టైటిల్కి చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. శ్రీకాకుళం మాది అన్న ఒక పాట, మా ఊరు శ్రీకాకుళం. చాలా చాలా మోహన్ గారు ఏమైనా పాడి స్టార్ట్ చేస్తారా మీరు చెప్పడం? అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆయన సునీల్ కశ్యప్ గారు చెప్పగానే అంటే ఆయనకి ఆ ఏరియా తెలియదు, ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఆయన ట్యూన్ ఇచ్చారు, చాలా కష్టపడి ఇచ్చారు. తర్వాత దాన్ని రాయడానికి రామ్ జోగి శాస్త్రి గారు ఆయన ఆ ఏరియా అంతా వాళ్ళ మనుషులతో మాట్లాడి వాడు నిజంగా జెన్యున్గా ఉంటారు ఉత్తరాంధ్ర పీపుల్ అనేది. మనకి ఎట్లాగైతే ఇప్పుడు తెలంగాణలో అప్పట్లో ఎట్లాగైతే వినపడిందో దానికన్నా ముందు స్టార్ట్ అయింది ఉత్తరాంధ్ర అది అందరికీ తెలుసు అనమాట. మన నక్సలైజ్ స్టార్ట్ అయినా లేదా అమాయకత్వం వలసలు జనాలు అక్కడి నుంచి వెళ్ళారు చాలామంది. సో వాళ్ళ అమాయకత్వం తెలియాలి, అక్కడి నుంచి వచ్చిన జెన్యున్గా ఉంటారు ఉత్తరాంధ్ర పీపుల్ అని ఆ బ్యాక్డ్రాప్ తీసుకుని అక్కడ నుంచి ఒక క్యారెక్టర్ని తీసుకున్నాం. అలా రీక్స్ లో కూడా ఉంటుంది వలసలు వెళ్ళడం దాని గురించి అంతా కూడా. అందులో విచిత్రం ఏంటంటే ఆ పాటలో మాటేజ్లో తప్ప కిషోర్ గారికి అదో పాట ఉందని కూడా తెలియదు. తీసిన దాన్ని పాటలో వేసాం ఈ విషయంలో. ఈ విషయంలో మీరు అది ఆయన మిమ్మల్ని నిజంగానే వాడేసుకుంటున్నాం వాడేసారని అర్థం అవుతుంది. ఆ సాంగ్ అయితే నాకు అంటే ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే ఏమనిపిస్తుంది అంటే ఆ మ్యూజిక్ మనం ఎనీ బ్లాండ్ ఎమోషనల్ సీన్కి మనం అది వాడిన ఎమోషనల్ సీన్ ఆటోమేటిక్ ఎలివేట్ అయిపోద్ది. ఆ రేంజ్లో అవునను. అది యాక్చువల్లీ ఆ పాట చాలా చాలా చెప్పి మొత్తం రామ్మోహన్ నాయుడు గారు నేను మనీష్ గారు యాక్చువల్ చిన్నప్పుడు బ్రదర్స్ అని కుమ్ముకి పిల్లలు తప్పు ఏమని చెప్పి అవునా నిజంగానా? ఆయన 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 కాప్ అయ్యారు, మీరు డిటెక్టివ్ అయ్యారు. రెండు మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి ఇంకా మొత్తం మోహన్ గారు వెళ్ళి మొత్తం స్క్రీన్ ప్లే చేంజ్ చేయాలి. లేదు సార్ తెలిసిపోతుంది సార్ ఆల్రెడీ అని చెప్పి. ఆ పాట ఏంటంటే రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారు. ఓకే. ఆయన ట్విట్టర్లో పెట్టారు, ఫేస్బుక్లో అన్ని మిలియన్ వ్యూస్ వెళ్ళాయి.
ఆయన Yeah, పర్సనల్ yeah, నాతో అసలు. 15 నిమిషాలు అంటే శ్రీకాకుళం అదంతా చాలా బాగా అనిపించింది, ఉత్తరాంధ్ర గురించి, శ్రీకాకుళం గురించి. మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత అప్పుడే రిలీజ్ చేసాం అనమాట. రైట్, నెంబర్ తీసుకుని టీం నాతో 15 నిమిషాలు మాట్లాడారు. వెరీ ఇక్కడ నైస్. హైదరాబాద్ లో కూడా చాలా మంది అండి, అంటే బయట కుక్కట్పల్లి సైడ్ వెళ్ళినప్పుడు కూలీ చేసేవాళ్ళు కానీ ఇలా మామూలుగా చిన్న చిన్న జాబ్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ చాలా మంది వలస కార్మికులు చాలా మంది ఉంటారు. అవును, అది నాకు తెలియలేదు, నాకు వైజాగ్ ఉన్నంత వరకు నాకు తెలియదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓకే బయట యాక్చువల్లీ మనం కూడా, మీరు కూడా వలస వచ్చినట్టే వైజాగ్ నుంచి హైదరాబాద్. It's like- చాలా మంది మీరు కూడా యుఎస్ నుంచి ఇండియాకి వలస వచ్చినట్టే. సో బట్ వలసలతో పాటు ఇప్పుడు మొత్తానికి సినిమాలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఫన్తో బోరడన్ని క్యారెక్టర్స్తో December 25th వస్తుంది ఏ వంశీ నందిపాటి ఫిలిమ్స్. ఎస్, అది ఇంకా ఇంకా ఏంటంటే ఏంటంటే అది తర్కము విడిచి చిత్రం చూడుము. అంటే ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి లాజిక్గా చూసేస్తున్నాం కదండి. లాజిక్గా చూసేసి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నాం. ఫస్ట్ ఇది లేదు, Okay. తీసేవాళ్ళకి తెలుస్తుంది ఎట్లాగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది. అంటే ఇంతకుముందు అన్నట్టు మన పాటలు అనేది సినిమాలో చూడడానికే బాగుంటుంది, నిజ జీవితంలో రీల్స్ మాత్రం చేయగలుగుతుంది కరెక్ట్ కదా. Yes. సో అట్లా కాకుండా ఎంటర్టైనింగ్ గా కిషోర్ గారు ఉన్నారు అని అంటే ఇప్పుడు లాజిక్ లేకుండా చూడమని చెప్తున్నారు. తర్కం అంటే లాజిక్. లాజిక్ వెళ్ళాడు పూర్తి స్థాయిలో ప్రతి దానికి లాజిక్ ఉంటుంది ఇందులో. ఏది ఏ క్వశ్చన్ అడిగినా కూడా ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. ఓకే. సో ఈ సినిమాని ఫస్ట్ ప్రిపేర్ చేయడం. ఒకవేళ పొరపాటున మాకు తెలియని లాజిక్ ఎవరైనా పట్టుకుంటారేమో. మరి అంత లాజికల్ గా ఆలోచించకండి, ప్రశాంతంగా సినిమాని enjoy ఎప్పుడు అది చేయండి. art film. మేమే లాక్ లేస్తాం, మేమే లాక్స్ తీస్తాము, ఓపిక పట్టండి అంటున్నాం. 2 గంటల వరకు థియేటర్లోకి వచ్చి సరెండర్ అయిపోయి ఇలా సినిమా చూస్తుంటే Yeah. ఆయన చూపించేసారు. ఎగ్జాక్ట్లీ ఉత్తరాంధ్రాని, శ్రీకాకుళాన్ని, బీచ్ ని, వాళ్ళ రెయిన్ సీక్వెన్స్ ని, వాళ్ళ బీచ్ సీక్వెన్స్ ని థియేటర్లో చూద్దాం. ఆ మాయదారి ఎవరు అనేది తెలుసుకోవాలి. బట్ ఏమన్నా అదితి మీరు కృష్ణానగరే మా పాటతో ఎండ్ చేస్తారా? బికాజ్ ఆ చిత్రం చిన్నాళ్ళైనా ప్రతి సినిమాకి Oh, yeah. అంటే యాక్టర్ కి, డైరెక్టర్ కి, ఎవరికైనా ఆ సినిమా అనేది ఒక కల్ట్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉంటారు దానికి. Like today only I had someone showing me this about the song Oh no 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 no. So people love that movie and song. Yes. No, sing no. I'm not that good. No, 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 no. Oh, I miss you. Oh, I miss you. I miss you deep down. Oh, no, 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 no. నువ్వే నా సంతోషం. యా అన్నమాట. మిస్ యూ అని మిమ్మల్ని కూడా చాలా మంది అన్నారు. రీసెంట్ గా కొంచెం బ్రేక్ తర్వాత మీరు ఫిల్మ్లో వస్తున్నారు కాబట్టి 25th కి ఆ మిస్సింగ్ పక్కకు పెట్టేసి సో ప్రశాంతంగా సక్సెస్ ని మీరు క్యాచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా క్యాచ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ టీమ్ ప్లేయర్స్ అందరితో కలిసి. కెప్టెన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు. కెప్టెన్ కాదు బట్ క్రెడిట్ గోస్ టు అవర్ కోచ్. సో గాడ్ బ్లెస్. లెట్స్ సీ. And రైట్. దాని తర్వాత ఎస్ సో 6 out of the సెంచరీ చేయాలని కోరుకుంటున్నాను అయితే. సో థ్యాంక్ యూ అండి. Thank అంటే you. చెప్పాల్సింది Thank you so much. చెప్పేశాను. Thank you so much. ఇంత మించి చెప్పినా నాకు ముందుగా కెమెరా లేదు కాబట్టి వేస్ట్. సో చూసారు కదా, సేవ్ ద డేట్ December 25th శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వచ్చేస్తుంది. మరి ఆ మాయదారి ఎవరు తెలుసుకోవాలంటే ఆ రోజు సినిమా చూడాల్సిందే. అండ్ మంచి సినిమాని ఆదరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సినిమాని కూడా చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దిస్ ఈస్ గీతా వాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.